అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 26 ఆగస్ట్ మండే. సో కార్యక్రమం ప్రారంభించే ముందు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ బెంగళూరులో జరుగుతున్న సంగతి తెలుసు. లాస్ట్ 2-3 డేస్ నుంచి రిజిస్ట్రేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా అనుకుంది బెంగళూరులో మేబీ కొద్దిగా డీసెంట్ రెస్పాన్స్ ఉండొచ్చేమో అని చెప్పి. సో అందువల్ల హాల్ కూడా మనం ఒక నెంబర్ అనుకున్నాం. ఆ నెంబర్ స్థాయిని మించి మనం అకామిడేట్ చేయలేం. సో ఏదైనా ఉంటే లాస్ట్ మినిట్లో వచ్చి ఎంట్రీ కావాలన్నా కూడా దొరికే అవకాశం ఒకటి ఉండదు. అందువల్ల ఏమున్నా సరే మీరు రావాలనుకుంటే ముందుగానే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే సో ఉభయతారకంగా ఉంటుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కొద్ది మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. నికాయ్ 1% డౌన్, కాస్పీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 1.2% దాకా లాభాలతో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఒక పాజిటివ్ మొమెంటం మనం చూసాం. మోస్ట్లీ వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి దాదాపుగా మార్గం సుగమం అయింది అని అనుకోవాలి. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఎ Powell boost. Fed chief Jerome Powell's comment, the time has come for policy to adjust, hints at an interest rate cut in September and is likely to improve the risk on sentiment on Dalal Street. Real estate, IT, banking stocks could gain the most. సో మోస్ట్లీ మనం అనుకుంటున్నట్టు, ఎందుకంటే యుఎస్లో కనుక వడ్డీ రేటు తగ్గినట్టయితే ఇమ్మీడియట్గా ఐటీ సెక్టర్ మీద దాని పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాలు కూడా పరోక్షంగా లాభపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్స్ కొద్దిగా దాన్ని ముందు నుంచే అడ్జస్ట్ చేసుకుంటుంది, డైజెస్ట్ చేసుకుంటుంది. సో ఇమ్మీడియట్గా ఆ రోజు ప్రకటన తర్వాత కొద్దిగా అప్సైడ్ మొమెంటం ఉండవచ్చు, కానీ తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. అందువల్ల దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఏషియా పసిఫిక్ markets mixed as Middle East tensions rise, investors assess Powell rate cut comments. Hezbollah launch missile barrage at Israel to avenge top commander. సో ఇది గొడవ కొనసాగుతూనే ఉంది. జియోపొలిటికల్ టెన్షన్స్ నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. సో పరోక్షంగా లాంగ్ టర్మ్లో ఏదైనా రిస్క్ ఉంది అంటే అదొక రిస్క్ మనకి ఎప్పటికీ ఉంది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $80 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,550 పైనే ట్రేడ్ అవుతుంది. సో పవెల్ కామెంట్ నేపథ్యంలో కొద్దిగా గోల్డ్లో మొమెంటం మనం చూడవచ్చు లాంగ్ టర్మ్లో. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో కేసీ ఇంటర్నేషనల్కి దాదాపు 1,080 కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్లో ఈడీ అఫీషియల్స్ సోదాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ గ్రూప్ సంబంధించి. సో ఈసాప్స్ ఆఫ్ షేర్స్ అవన్నీ కూడా ఎంప్లాయీస్ది ఫ్రోజ్ చేయడము. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ దట్ వర్ అలోకేటెడ్ టు రష్మి సలుజా, నితిన్ అగర్వాల్ అండ్ నిశాంత్ సింఘాల్ అనే వాళ్ళవి. లెమన్ ట్రీ హోటల్స్ 175 రూమ్స్ ప్రాపర్టీకి సంబంధించి సూరత్లో ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కొత్తగా. ఐడిఎఫ్సి ద కంపెనీ రిసీవ్డ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అమౌంటింగ్ టు 203 crores. సైంట్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్, కొత్త కంపెనీని సైంట్ సెమీ కండక్టర్స్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయటం చూడవచ్చు. సింఫనీ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఏ న్యూ చైనా బేస్డ్ యూనిట్ నేమ్డ్ డాంగ్వాన్ GSK అప్లయన్సెస్ అదొకటి. యునోమిండా జేవి టొకాయ్ రికామిండా అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ రాజస్థాన్. వార్షికంగా 3.84 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ ప్లాంట్. డాక్టర్ రెడ్డీస్ ది US FDA కంప్లీటెడ్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 483 ఫామ్ 483 ఇచ్చి 3 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో వీటిని త్వరగా వీళ్ళు క్లియర్ చేసుకుంటే ఆ క్లియరెన్స్ కూడా వస్తుంది. కరూర్ వైశ్య బ్యాంక్లో ద SBI మ్యూచువల్ ఫండ్ రిసీవ్డ్ RBI nod టు అక్వైర్ 9.9% స్టేక్ ఇన్ ద బ్యాంక్. సో బ్యాంకులో కరూర్ వైశ్య బ్యాంకులో 9.10% వాటాను తీసుకునేందుకు SBI మ్యూచువల్ ఫండ్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి ఆమోదం లభించింది. ట్రెంట్, BEL, మైంట్రీ, L&T మైంట్రీ ఇవన్నీ కూడా లైమ్లైట్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే నిఫ్టీ 50 రిజిగ్ జరగబోతుంది. అంటే నిఫ్టీ 50లో ఎప్పటికప్పుడు ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ తీసేయాలి అని బోర్డు నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. సో నిఫ్టీ ఒక రకంగా ఇండెక్స్ మేనేజ్మెంట్ లాంటిది ఇది. సో వాటిలో ఉన్న వాల్యూమ్స్ కానీ వాటిలో ఉన్న డెలివరీ పర్సంటేజ్ ఇవన్నీ కూడా, ట్రేడింగ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని నిర్ణయం తీసుకుంటారు. టాటా గ్రూప్కి చెందిన ట్రెంట్ అండ్ ప్రభుత్వ సంస్థ BEL నిఫ్టీ 50లో ఎంటర్ కాబోతున్నాయి. L&T మైంట్రీ అండ్ దివీస్ ల్యాబ్స్ ఈ రెండు ఎగ్జిట్ కాబోతున్నాయి.
వోడాఫోన్ ఐడియా కూడా నిఫ్టీ 500 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 నుంచి ఎగ్జిట్ కాబోతుంది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ స్టాక్స్ అన్నీ కూడా మొన్నే మంచి హ్యామరింగ్, మంచి బీటింగ్ చూసాము. వీళ్ళు మళ్ళీ శాట్ సెక్యూరిటీ సప్లై ట్రిబ్యునల్కి ఆశ్రయిస్తామని చెప్పి అనిల్ అంబానీ చెప్తున్నారు. చూద్దాం, కొద్దిగా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంబుజా సిమెంట్స్లో గతంలో ఏవైతే అదాని గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ఒడ్డున పడేశారో జీక్యూజీ పార్ట్నర్స్, మళ్ళీ వీళ్ళే అంబుజా సిమెంట్స్లో కూడా వాటాలని కొనుగోలు చేశారు. అంబుజా సిమెంట్స్లో 1,71,00,000 షేర్లని కొనుగోలు చేసింది జీక్యూజీ పార్ట్నర్స్ బ్లాక్ డీల్తో. వీళ్ళతో పాటు మోర్గాన్ స్టాన్లీ, నార్జెస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ కూడా అంబుజా సిమెంట్స్ వాటాలని, షేర్లని కొనుగోలు చేశారు. ఓఎన్జీసీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది 5th ఆయిల్ వెల్లో కేజీ DWN 98/2 క్లస్టర్లో, కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో. అలంబిక్ ఫార్మాకి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఆమోదం లభించింది బెటామిథాసోన్ వ్యాలిరేట్ ఫోమ్కి సంబంధించి. అశోక బిల్డ్గాన్ లోయెస్ట్ బెటర్గా నిలిచింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాజెక్ట్కి 478 crores వర్త్. ఓకే ఫైన్. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇదే ఉండొచ్చు. అదాని పవర్, ద కంపెనీ హ్యాస్ అన్పేడ్ డ్యూస్ ఆఫ్ $800 million ఫ్రమ్ బంగ్లాదేశ్ ఫర్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ బై ఇట్స్ లోకల్ ఫైర్డ్ ప్లాంట్ ఇన్ జార్ఖండ్. అక్కడ వాళ్ళకి బంగ్లాదేశ్లో ఉన్న గొడవల కారణంగా $800 million వాళ్ళకి రావాల్సిందే, అది ఇంకా అన్పెయిడ్, అంటే అది ఇంకా పూర్తి స్థాయిలో పేమెంట్ జరగలేదు. కొద్దిగా అదాని పవర్కి ఈ రిస్క్ పొంచి ఉంది. హీరో మోటార్స్, ద ఫ్లాగ్షిప్ కంపెనీ ఆఫ్ ద గ్రూప్ హ్యాస్ ఫైల్డ్ పేపర్స్. $900 million, 900 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించేందుకు హీరో మోటోకార్ప్ వాళ్ళ ఫినాన్స్ ఆర్మ్ పబ్లిక్ ఇష్యూకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ఫోసిస్లో గొడవ నడుస్తూనే ఉంది. ఐటీ బెల్వెదర్ డినైడ్ అలిగేషన్స్ బై కాగ్నిసెంట్ ట్రెజెటో ఇన్ టెక్సాస్ ఫెడరల్ కోర్ట్ వేర్ ద కంపెనీ హాజ్ అక్యూజ్డ్ ఇట్స్ ఆఫ్ స్టీలింగ్ ట్రేడ్ సీక్రెట్స్ని దోచేసింది హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ సంబంధించి అని కాగ్నిసెంట్ కంపెనీ ఇన్ఫోసిస్ మీద ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి. ఇన్ఫోసిస్ మీద ఇప్పటికీ జీఎస్టీ నోటీసులని అవన్నీ ఒకేసారి మూకుమ్మడిగా ఎఫెక్ట్ అయితే పడుతూనే ఉంది. ఇక పేపర్ చూస్తే మనకి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్లాన్ ఇన్ వర్క్స్ టు పుట్ FPI అండ్ FDA రూల్స్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. టాటా సన్స్ రీపేస్ 20,000 crores డెట్ ఇన్ బిడ్ టు స్టే ప్రైవేట్. ప్రైవేట్ కంపెనీగా ఉండేందుకు 20,000 కోట్ల రూపాయల అప్పును వాళ్ళు తీర్చేశారు. రెబెల్ ఫుడ్స్, ఏదైతే మనం రెగ్యులర్గా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ చూస్తే బెహరోజ్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది, ఆ క్లౌడ్ కిచెన్ బ్రాండ్, దీన్ని పేరెంట్ కంపెనీ రెబెల్ ఫుడ్స్. ఇందులో వాటా కొనుగోలు చేయడానికి టెమాసెక్ ప్రయత్నాలు చేస్తుంది. $150 million వరకు వాల్యుయేషన్ ఇచ్చాయని చెప్పి. ఏదైనా సరే కొద్దిగా ప్రమోషన్ తీసుకొచ్చి, కొద్దిగా డీసెంట్ వాల్యుయేషన్స్ తీసుకొచ్చి, డీసెంట్ రెవెన్యూ ఉంటే పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు కూడా ఎగబడి కొనే పరిస్థితి వచ్చేసింది. డెసిసివ్ మూవ్ అప్ కుడ్ టేక్ నిఫ్టీ పాస్ 25,200. నిఫ్టీని 25,200 పైకి తీసుకెళ్ళడానికి కొద్దిగా అప్సైడ్ మొమెంటం మార్కెట్స్లో ఏదైనా వచ్చినా సరే పైకి వెళ్ళేందుకు అవకాశాలు చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పి బ్రోకింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. HDFC సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం ఎనీ కన్సాలిడేషన్ ఆన్ ఆర్ మైనర్ డిప్ టువర్డ్స్ 24,600 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఏ బయింగ్ ఆపర్చునిటీ. మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తుంది బై అండ్ డిప్స్ అన్న స్ట్రాటజీ యాజ్ ఆఫ్ నో బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్గానే ఉంది. యాజ్ ఆఫ్ నో నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఆర్ నెగిటివ్ న్యూస్ ఏవి ఇప్పటివరకు అయితే లేదు. పాజిటివ్ బయర్స్ ఉన్న స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, సంవర్ధన, మదర్సన్, సన్ ఫార్మా, గ్లెన్మార్క్, వెల్స్పన్, JSW స్టీల్, డిక్సన్ అండ్ అంబర్ స్టాక్స్ కనిపిస్తున్నాయి పాజిటివ్ మొమెంటం ఉన్న స్టాక్స్లో. అలాగే ఏంజిల్ వన్ అంచనాల ప్రకారం యాజ్ ఫార్ ఎస్ స్టాక్ స్పెసిఫిక్స్ ఈస్ కన్సర్న్ వీ వుడ్ అవాయిడ్ గోయింగ్ అగ్రెసివ్లీ లాంగ్. అగ్రెసివ్ లాంగ్స్కి వెళ్ళడం తమ యాజ్ ఆఫ్ నో స్ట్రాటజీ కాదని ఏంజిల్ వన్ చెప్తోంది.
బట్ స్టిల్ నైకా గ్రాబ్స్ అవర్ అటెన్షన్ ద వే ఇట్ మూడ్ ఇన్ ద వీక్. సో నైకాలో వాళ్ళ అటెన్షన్ డ్రాక్ చేసింది. నైకాలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 263 రూపీస్ అంటే కరెక్షన్స్లో కొనుగోలు చేసి 263 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ పెట్టుకొని 188 స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నారు షార్ట్ టర్మ్ కోసం ఇది. అలాగే బజాజ్ ఆటో ఒక కన్ఫర్మ్డ్ డెసిసివ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రైడే రోజున మల్టీ మంత్ కంజెషన్ ఫేజ్ నుంచి. సో మొమెంటమ్ ట్రేడర్స్ 10,250 10,200 దగ్గర బై చేసి 10,680 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. 9,960 స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పి ఏంజిల్ వన్ సూచిస్తుంది. ఇక 5paisa.com ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి పాస్ చేసుకుని చూడండి. నిఫ్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. Q1 గ్రోత్ సీన్ ఇన్ స్లో మోషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లంప్, లోయర్ గవర్నమెంట్ స్పెండ్ అమిడ్ పోల్స్. సో ఫస్ట్ క్వార్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొద్దిగా బలహీనత రావడం చూస్తున్నా. దీనికి వివిధ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సెబీ బార్స్ అనిల్ అంబానీ ఫ్రమ్ స్ట్రీట్ ఫర్ 5 years at 24 entities ఆల్సో ఫేస్ బ్యాన్, రెగ్యులేటర్స్ ఇంపోజ్ పెనాల్టీ ఆఫ్ 25 crore ఆన్ అంబానీ. సో అందువల్లే మనం ఏ కంపెనీ అయినా అనూహ్యమైన రికవరీ వచ్చిందంటే దాని వెనక ఉన్న రిస్క్ను కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. సో ఈ ఉదాహరణ గట్టిగా మోస్ట్లీ మన రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మెజారిటీ ఒకసారి అర్థమైంటుంది. అంటే మార్కెట్లో డైనమిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఒక్కొక్కసారి అనూహ్యంగా ఎలా బోట్ తిరగబడిపోతుందని చెప్పి. సో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమ్ముకొని బయటపడడానికి కూడా అవకాశం ఉండదు. సో అందువల్ల క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పి మనం పదే పదే ఎందుకు చెప్తాము అంటే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. అందువల్ల క్వాలిటీ స్టాక్ అది ₹1 ఎక్కువైనా సరే, ఒక 10 పైసలు తక్కువ ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, కానీ సో కంఫర్ట్ జోన్ అండ్ రిస్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు. అందువల్ల క్వాలిటీ అని పదే మనం చెప్పడానికి అదే ఏకైక రీజన్. ఇవే అంశాలన్నీ కూడా మనం వర్క్షాప్స్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము. సో అందువల్ల ఏ అవకాశం వచ్చినా సరే ఇలాంటి వర్క్షాప్స్ని హాజరయ్యేందుకు ప్రయత్నించండి. సో అట్లీస్ట్ మీరు తెలిసిన తర్వాత అయినా 10 తప్పులు చేసే బదులు అట్లీస్ట్ అందులో 2-3 తప్పులు తక్కువైనా చేస్తారు స్టాక్ సెలక్షన్కి సంబంధించి. సో దీని మీద బ్యాన్ ఆర్డర్కి సంబంధించి లీగల్ ఆప్షన్స్ని పరిశీలిస్తున్నారు అనిల్ అంబానీ. REC టు ఫైనాన్స్ 45,000 crores ఫర్ ఫ్యూచర్ JNPA ప్రాజెక్ట్స్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి సంబంధించి దాదాపు 45,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఫైనాన్స్ చేయడానికి REC సిద్ధమవుతోంది. FPIs 11,360 కోట్ల రూపాయల మేర డెట్ మార్కెట్లోకి ఆగస్టు నెల ఇప్పటివరకు ఇన్వెస్ట్ అయితే చేశారు. జియో ఫిన్ గెట్స్ నాట్ టు రైజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్, కంపెనీ క్యాన్ ఇంక్రీజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్ టు 49% అని చెప్పి బ్యాంక్ నుంచి వచ్చిన RBI నుంచి వచ్చిన వీళ్ళకి ఆమోదం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో 12 ఇండస్ట్రియల్ పార్క్స్ వర్త్ 25,000 crores అవైట్ క్యాబినెట్ నాడ్, న్యూ పెన్షన్ నార్మ్స్ సూన్, ఫిన్మిన్ టు మీట్ స్టేట్స్, GDP గ్రోత్ ఇన్ ద Q1 లైక్లీ టు హ్యావ్ మోడరేటెడ్. కొద్దిగా ఇక్కడ ఫస్ట్ క్వార్టర్లో గ్రోత్ మోడరేట్ అయింది. అంటే ఎప్పటికైనా సరే అప్వర్డ్ 90 degrees యాంగిల్లో పెరగడం కష్టం. ఇక్కడ ఒక పాస్ తీసుకోవడం చూసాం, ఎందుకంటే ఎలక్షన్స్ ఒకటి, బేస్ ఎఫెక్ట్ రావడము, స్పెండింగ్ కూడా తగ్గడం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణం. రూరల్ 2-wheeler సేల్స్ రేస్ పాస్ట్ అర్బన్ మార్కెట్స్ ఇన్ ఫస్ట్ సిన్స్ కోవిడ్ తర్వాత ఇంతవరకు మనం అనుకుంటుంది రూరల్ నుంచి ఫోకస్ రాలేదని చెప్పి. ఇప్పుడు 2-wheeler సేల్స్లో రూరల్ నుంచి డిమాండ్ రావడం, ఇప్పటికే 2-wheeler స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అని కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయి. 50 నుంచి 150% దాకా పెరగడం మనం చూస్తున్నాము. సో స్టిల్ ఇంకా పాజిటివ్ మొమెంటం అయితే 2-wheeler స్టాక్స్లో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.